నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో ఇసుక సరఫరా కలెక్టర్ పి ప్రశాంతి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ పాలసీ విధానంలో జవాబుదారీతనం కలిగి మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని, ఆ మేరకు వినియోగదారులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధి విధానాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ఉచిత ఇసుక పాలసీలపై విజయవాడ నుంచి దృశ్య శ్రవణ సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. తొలుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ, జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సమర్థవంతంగా పంపిణీ చేయడం ద్వారా 99.08% మందికి అందించడం అభినందనీయమన్నారు. రాబోయే నెల నుంచి మరింత సమర్థవంతంగా పంపిణీ కోసం ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇసుక పాలసీ విధి విధానాలు, జిల్లా స్థాయి ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారుల నుంచి కేవలం ఇసుక త్రవ్వకం, రవాణా, పరిపాలనా పరమైన ఖర్చులను మాత్రమే వసూలు చేయడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రుసుము వసూలు చేయడం జరగదని, లాభాపేక్ష లేకుండా వినియోగదారులకి సరసమైన ధరకు ఇసుక సరఫరా మన లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ పి అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. Apart from the press, please look up the social media also. Please ask your DPR or somebody as to what are the social media issues which are pointed out. And especially if there are some corruption issues, somebody absconded with the money, somebody giving less distribution, what are the issues which were done. And then, Shashi, you can plan up with the district collectors a proper training and also arrangement for the draft secretary for a proper training and orientation program before the next distribution. So these are the items as far as the pension distribution scheme is concerned. Now coming to the stamp policy. Now we have to start the free stamp policy for the 3 month period for which we will review all the details. This program has to start on the